ఇంత క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా ఎవరో సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి పోతే మా పార్టీ పని అయిపోయినట్టు. అయిపోతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి అయిపోయింది పార్టీ పని అయినా అని అన్న ప్రతిసారి మనం గోడకి ఎంత బలంగా బంతిని కొడితే మళ్ళీ అంత ఫోర్స్ గా బయటకు వస్తుందో మీరు అయిపోయిందని దయచేసి అలానే ప్రచారం చేయాలి. మేము అంత వేగంగా ఎదుగుతా ఉంటాం. ఒకటైతే స్పష్టం, కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకం, ఉన్న వాస్తవం చెప్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము రాజకీయ పార్టీని పెట్టాం. కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడా, షర్మిలమ్మ ఉంటుందా, ఇంకొక అమ్మ ఉంటుందా, ఇంకొకళ్ళు ఉంటారా? ఎవరున్నా మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే. భారతీయ జనతా పార్టీ మాకు వ్యతిరేకం. సోమవీర్రాజు ఉంటాడా, పురంధేశ్వర్ ఉంటుందా, రేపు రవికిరణ్ ప్రెసిడెంట్ అవుతాడా, ఎవరున్నా మాకు వ్యతిరేకం. తెలుగుదేశంలో చంద్రబాబు ఉంటాడా, లేదా బాలకృష్ణ అధ్యక్ష పదవి చెబుతాడా, లోకేష్కి ఇస్తారా, ఎవరున్నా మాకు వ్యతిరేకం. ఎవరు వస్తే మాకేమైంది? మేమంతా ఒక వైపు అన్నా మీరంతా ఒక వైపు అని మేము గట్టి అవతల మిమ్మల్ని నెట్టేసాం. మీరు రావద్దన్న మా దగ్గర మొత్తం కలిసే ఉండమని చెబుతున్నాం. సో ఎంతమంది వచ్చినా మా ఓటింగ్ శాతానికి వచ్చినటువంటి ప్రాబ్లం లేదు. క్లియర్ గా చెప్తా ఉన్నాం, మంచి జరిగితే మాకు ఓటేయండి, జరగకపోతే వేయద్దు. పాపారావు గారు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం, కొన్ని చోట్ల ఇప్పుడు క్రిందసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేయడం వల్ల బీఆర్ఎస్ గది దిగింది. అదే సందర్భంలో క్రిందసారి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన విడిగా పోటీ చేసిన వైసీపీ గెలిచింది. ఈ రెండిట్లలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు ఒక్కోటమవుతారు, తెలుగుదేశం పార్టీ జనసేన సరే బీజేపీ ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోపోయినా ఒక్కోటం అనుకుందాం ప్రస్తుతం. అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుస్తాయా, జగన్ అనుకూల ఓట్లు చీలుస్తాయా, ఏం జరిగే అవకాశం ఉంటుంది? అంటే మీకు కాంగ్రెస్ పార్టీ ఓట్లు అంటే ఒక సామాజిక వర్గంగా ఆలోచిస్తే జగన్ అనుకూల ఓట్లు చీలుస్తాయి. కానీ జగన్ ఒక సామాజిక వర్గానికి పరిమితంగా కూడా జరుగుతున్నట్లుగా అనిపించదు. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి పరిమితంగా ఉంటే జగన్ లాస్ట్ టైం, సరే ఈసారి ఎట్లా ఉందనేది పక్కన పెడితే, లాస్ట్ టైం 151 సీట్లు వచ్చేవి కాదు. కాకపోతే తర్వాత కాలంలో కూడా మీరు జగన్ తీరు చూస్తే ఆయన రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, దానిలో బలంగానే ఉన్నారు. కానీ దానికంటే మించి ఆయన చాలా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చాలా సందర్భాల్లో ఆయన మిగతా రాష్ట్రాల్లో చాలా చోట్ల జరిగిన దానికంటే కూడా చాలా పెద్ద ఎత్తున నాయకత్వ పాత్ర ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో మళ్ళీ తిరస్కరిస్తున్న సీట్లలో పోటీ చేయడానికి అట్లా ఉందనేది ఉంది. కాబట్టి ఏంటంటే అయినా నేను అనుకోవడం ఏంటంటే జనానికి జరిగింది కౌంట్ అవుతుంది. కానీ కాకపోతే ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఆ స్థాయిలో ఆయన అన్నిటికీ అతీతంగా వాళ్ళని ఆదరించడానికి నిర్ణయించుకున్నారనేది పెద్ద ప్లస్సే. ఎందుకంటే దానిలోకి ఇంజనీరింగ్ లెక్కలేమి లేకుండా ఇదేది కాదు. అయితే ఏంటంటే సరే ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు జనాల్లో ఉన్నదే ముఖ్యం సార్. ఇదేంటంటే ఎన్ని కూటములు వచ్చినా నేనైతే మాత్రం ఒకటి ఒప్పుకుంటున్నాను. ఇందాక మన రవికిరణ్ గారు చాలా బాగా చెప్పారు. జనాలు ఓట్లేసే తప్పితే ఇప్పుడు పార్టీల కూటములు ఒంటరిగా వెళ్ళటం ఈ కాదు కౌంట్ చేసి చాలా బాగా చెప్పారు ఆయన. అలాగే కొంత వెంకటరెడ్డి గారిలో ఆవేదన కనపడుతుంది కానీ ఒంటరి అయిపోయారు జగన్ అనేది. అయితే ఏంటంటే ఆయన చెప్తున్న కూడా కొంత